వెల్కమ్ టు మైండ్ మంత్ర బియాండ్ సక్సెస్ సాధించాలనుకునే వాళ్ళు మానసికంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఆస్పెక్ట్లో మనం ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం. బేసికల్లీ మనం వింటూ ఉంటాం ఎక్కువగా మాటే మంత్రం అంటాం. మంత్ర మీన్స్ ఇట్స్ అ వర్డ్ దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్, పవర్. మాటే మంత్రం అంటే మాట మనసులో ఎన్ని మార్పులైనా తెస్తుంది, ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అలాగే మనం వింటూ ఉంటాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటూ ఉంటారు. అంటే మనం కనుక మాట్లాడడం ఒక మంచి పద్ధతిలో చేయగలిగితే, మంచిగా మాట్లాడగలిగితే, మనం వెళ్ళే ప్రతి చోటు, మనం కలిసే ప్రతి వ్యక్తి కూడా మనకు మంచివాడుగానే ఉంటాడు అనేది దాని ఉద్దేశం. సో ఆ క్రమంలో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటాం, దట్ ఈస్ communication. While communication is an essential ingredient to be successful at every sphere of the life. ఈ కమ్యూనికేషన్ అనేది మనం ఎంత బాగా చేయగలిగితే మనం సక్సెస్ సాధించడానికి అంత ఈజీగా ఉంటుంది. మన కమ్యూనికేషన్ని మనం అఫ్కోర్స్ డే ఇన్ అండ్ డే అవుట్, ఎట్ ఎవ్రీ స్టెప్ ఇన్ అండ్ అవుట్, దట్ వి కీప్ ఆన్ డూయింగ్ దిస్. ఈ కమ్యూనికేషన్ అనేది మనకు కొత్త కాదు, పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు. సో మనం ఇయర్స్ టుగెదర్ కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాం. అయితే ఆ కమ్యూనికేట్ చేసే క్రమంలో మనకు ఎన్నో పద్ధతులు ఉంటాయి. అంటే మనకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటుంది, పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం, అండ్ దర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు బాగా పెరిగిందనేది కాదనలేని సత్యం. Everybody knows that the importance of communication has increased a lot in this particular globalized world. మనకు తెలిసిందే, ఈ ప్రపంచమంతా ఈరోజు ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ క్రమంలో బౌండరీస్ అక్రాస్ ద నేషన్స్ హ్యావ్ బీన్ బ్రోకెన్. దేశాలకు మధ్య, రాష్ట్రాలకు మధ్య, ప్రాంతానికి మధ్య అడ్డుగోడలన్నీ బ్రేక్ అయిపోయాయి. ఈ ప్రపంచం అంతా ఒక చిన్న విలేజ్గా మారిపోయింది బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ మోడర్న్ డేస్. సో ఈ క్రమంలో కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా పెరిగింది అనేది కాదనలేని సత్యం. లైక్ ఈ కమ్యూనికేషన్ని మెయిన్గా మనం 3 ఆస్పెక్ట్స్లో తీసుకుంటే, వన్ ఈజ్ కాల్డ్ పర్సనల్ కమ్యూనికేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సోషల్ కమ్యూనికేషన్. మనం డే ఇన్ అండ్ డే అవుట్ ఎప్పుడు తీసుకున్నా ఎక్కువ మేజర్గా మనం తీసుకుంటే ఒకటి పర్సనల్ లైఫ్, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడే విధానం. రెండవది ప్రొఫెషనల్ లైఫ్, అంటే మీరు స్టూడెంట్ అయితే కాలేజ్ కావచ్చు, ఎంప్లాయ్ అయితే ఆఫీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ అయితే మీ ఫర్మ్ కావచ్చు. ఒకటి మనం ఇంట్లో, రెండవది అండ్ ఆఫీస్లో. అండ్ ఇన్ బిట్వీన్ వెన్ యూఆర్ ట్రావెలింగ్ టు యూ వర్క్ అండ్ హౌస్, ఇంటికి అండ్ ఆఫీస్కి, అంటే మన వర్క్ ప్లేస్కి ట్రావెల్ చేసే క్రమంలో మనం ఉండేదంతా కూడా సొసైటీలో, అంటే అక్కడ మనం చేసేది సోషల్ కమ్యూనికేషన్. సో పర్సనల్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ కమ్యూనికేషన్, దీస్ ఆర్ 3 ఆస్పెక్ట్స్. మరి పర్సనల్ లైఫ్లో ఎవరు ఉంటారు అంటే వెరీ సింపుల్, ద ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో ఎవరు ఉంటారంటే సీనియర్స్, సుపీరియర్స్, కొలీగ్స్. అండ్ సోషల్ కమ్యూనికేషన్లో ఫ్రెండ్స్ అండ్ ఫెలో బీయింగ్స్ అండ్ ఆల్ ద అదర్ పీపుల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ది సోషల్ కమ్యూనికేషన్. So personal communication, professional communication and social communication, these are the 3 important areas that we see. And well, some people are very good at communicating in the personal life. కొంతమంది పర్సనల్ లైఫ్లో అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. కానీ ద సేమ్ పర్సన్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో, ప్రొఫెషనల్గా అంటే వాళ్ళు వర్క్ చేసే చోట వాళ్ళంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు కమ్యూనికేషన్లో. కొంతమంది పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్స్క్లూజివ్గా చాలా చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు, కానీ సోషల్ కమ్యూనికేషన్లో వీక్గా ఉండొచ్చు. అందుకే పర్సనల్, ప్రొఫెషనల్, సోషల్, ఈ 3 ఆస్పెక్ట్స్లో కనుక మనం ఎక్స్క్లూజివ్గా, ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయగలిగితే, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ వన్. మన పర్సనల్ కమ్యూనికేషన్ ఒకటే కాదండి, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, సోషల్ కమ్యూనికేషన్. అంటే వేర్ ఎవర్ యు ఆర్, వెన్ ఎవర్ ఇట్ ఈస్, విత్ హూ ఎవర్ యు ఆర్ విత్, ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్. And communication is going to play a very important role in making you successful or failure in the task that you take up. It can be business, personal, professional, whatever you take. The success or failure of an individual most of the times lies in the communication that he makes with the rest of the world.
And without communication, of course, we can't do anything, pretty well that. సో మరి పర్సనల్ ప్రొఫెషనల్ సోషల్ కమ్యూనికేషన్లో ఏం నేర్చుకోబోతున్నాం మనం అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ అని చూసినట్లయితే, కమ్యూనికేటింగ్ అవర్ ఐడియాస్ థాట్స్ ఇస్ వన్ థింగ్, బట్ కమ్యూనికేటింగ్ దెమ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్ ఈస్ గోయింగ్ టు బీ అనదర్ థింగ్. మనం మాట్లాడడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ యూ టాక్ ఇట్ డజంట్ మ్యాటర్, బట్ హౌ యూ టాక్ ఇట్ డస్ రియల్లీ మ్యాటర్. What you express is not the matter, but how you express is going to be really play a very important role. అంటే మనం ఏం మాట్లాడతాం అనేది కాదు, దాన్ని ఎలా మాట్లాడతాం అనేదే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే వాట్ డజంట్ come into picture most of the times, but how comes into picture most of the times when we express our ideas, thoughts, emotions, feelings. So ఈ కమ్యూనికేషన్ విషయంలో మరి వాట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ మీన్స్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్నెస్. ముందుగా ఈ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది అనే ఆస్పెక్ట్ కనుక మనం చూసినట్లయితే ప్రతి వెల్ ఈ గ్లోబలైజ్ వరల్డ్లో, అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చిన ఈ తరుణంలో గ్లోబలైజ్ వరల్డ్లో ఓల్డెన్ డేస్లో ఇంకోలాగా ఉండేది. ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ సిచ్యువేషన్ దాట్, మన పర్సనల్ లైఫ్ తీసుకుందాం. పర్సనల్ లైఫ్లో ఎలా ఉండేది, వీ యూస్ టు హ్యావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వేర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ యూస్ టు సిట్ టుగెదర్ ఫర్ డైనింగ్. అండ్ ఓల్డెన్ డేస్లో అయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, అందరు కలిసి భోజనానికి కూర్చునేవాళ్ళు అండ్ చక్కగా అందరు మాట్లాడుకునేవాళ్ళు. వీ యూస్ టు ఫైండ్ టైమ్ ఫర్ అజర్స్ టు గెట్ కనెక్టెడ్ టు ద పీపుల్. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కొంచెం డల్గా ఉన్నా, వీక్గా ఉన్నా, ఎమోషనల్గా లో లెవెల్లో ఉన్నా, ఎవరో ఒకరు వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి పర్సనల్గా ఆ చనువు తీసుకుని వాళ్ళతో మాట్లాడేంత టైం ఉండేది, ఆ ఇంట్రెస్ట్ ఉండేది. అలా మాట్లాడేవాళ్ళు. మాట్లాడడంతో పీపుల్ యూస్ టు ఫీల్ ఎమోషనల్లీ సో సపోర్టివ్, దే యూస్ టు ఎక్స్ప్రెస్. అలా ఎక్కడో ఒక చోట ప్రతి వాళ్ళు ఎవరో ఒకరి చేత ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఎమోషనల్ కనెక్ట్ అయ్యేవారు, వాళ్ళ భావాల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. దాంతో చాలా వరకు ఇష్యూస్ అన్నీ మానసికంగా ఏమి ఉండేవి కాదు, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. దే యూస్ టు ఫీల్ మోరల్లీ అ లాట్ ఆఫ్ సపోర్ట్, ఎమోషనల్లీ సపోర్ట్. దే యూస్ టు ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దే కెన్ like exhale their emotions, feelings, where they can share ideas and thoughts, everything. బట్ ఈ రోజుల్లో మారిన తరుణంలో we are living in the micro families in most of the cities, particularly సిటీస్లో చూస్తే, సిటీస్లో ఏంటి ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈరోజు అలాగే ఉంది. పర్టికులర్గా మనం ఎక్స్క్లూజివ్గా సిటీస్లో చూసినట్లయితే లైక్ ఇన్ ద ఫ్యామిలీ, మైక్రో ఫ్యామిలీస్, నో డౌట్ మదర్, ఫాదర్, చైల్డ్, అండ్ ద సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దట్. మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ సపోజ్ టు వర్క్. మదర్ ఫాదర్ ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అన్లెస్ అండ్ అంటిల్ దే బోత్ వర్క్ దే ఆర్ ఎనేబుల్ టు రన్ ద ఫ్యామిలీ. సో ఇద్దరు పనిచేస్తున్న క్రమంలో the child feels lonely most of the times. He's not finding the time to like talk and share and all the things with the parents. And in this context, and ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా రోజు ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మాట్లాడే టైం లేకపోవడం. అండ్ వెల్ ఈరోజు మన ఇంట్లో బోల్డ్ ఆటం బాంబులు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇవన్నీ కూడా అంటే ఎమోషనల్ బాండ్స్ క్రియేట్ అవ్వడానికి ఒక బ్యారియర్స్ లాగా అవుతున్నాయి. ఒకళ్ళు టీవీ చూస్తారు, ఒకళ్ళు మొబైల్ చూస్తారు, వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ నచ్చకపోతే ఇంకో మొబైల్లో ఇంకో టీవీ ఛానల్ ఆన్ చేసి చూస్తూ అంటారు. అలా ఎవరిది వాళ్ళు, అందరూ ఒకే చోటు ఉన్నా కూడా ఎవరిది వాళ్ళే లైక్ దే ఆర్ లివింగ్ ఇన్ దర్ ఓన్ వరల్డ్, దో దే ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ పర్సనలీ దే ఆర్ అలోన్. ఈ క్రమంలో దెర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ లైక్ ఐ సే లోన్లీనెస్, వాట్ యూ కాల్, దెర్ ఇస్ నో ఎమోషనల్ బాండేజ్. ఎక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎమోషనల్ బాండేజ్ ఉండదో, ఎమోషనల్ బాండ్ క్రియేట్ అవ్వదో, అక్కడ అండర్స్టాండింగ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా లైక్ వీ ఫైండ్ స్ట్రెస్ అండ్ వేరియస్ అదర్ రీజన్స్. అందుకే ఫ్యామిలీ like communication, if it is not going to be effective, there are so many issues that we are going to face in any family. That's number one. And number two is professional communication. In olden days, it was a situation that if you do some job at some corner of the city, if you know how to communicate to the people of that particular locality and in the language understood by that particular area people, it was enough, you could sustain. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక ఏరియాలో మనం ఒక ఉద్యోగం చేస్తున్నామంటే ఆ ఏరియాలో ఉన్న ప్రజలతో వాళ్ళ యాసలో, వాళ్ళ భాషలో మనం మాట్లాడితే సరిపోయేది. బట్ ఈరోజు అలా కాదు. యూ వర్క్ ఎనీవేర్ అట్ ఎనీ కార్నర్ ఆఫ్ ద సిటీ, ఇన్ ఎనీ ఆఫీస్,
మీరు ఏ ఆఫీస్లో, ఏ సిటీలో, ఏ కార్నర్లో పనిచేసినా కూడా ప్రపంచం మొత్తానికి రకరకాల కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్స్, రకరకాల లైక్ వాతావరణంలో పెరిగిన ప్రజలందరితో కూడా మీరు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఇఫ్ యు నో హౌ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ ద పీపుల్ ఫ్రమ్ వేరియస్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, if you don't know how to effectively express yourself and get connected to the people from various backgrounds, అంటే మనం ఎఫెక్టివ్గా లేకపోతే రకరకాల ఎన్విరాన్మెంట్లో పెరిగిన నివసిస్తున్న ప్రజలందరితో ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం అనేది సాధ్యం కాదు. అందుకే ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. And in social communication, you know very well that people are under a lot of stress and nobody has a time to focus and listen to your words or voice. Most of the people, they don't have the time to focus and listen to you. మనం చెప్పేది ఓపికగా విని అండ్ ఫోకస్డ్గా విని అర్థం చేసుకునేంత ఓపిక, తీరిక ఈరోజు చాలామందిలో లేదు. అందుకే ఎప్పుడైతే అంత టైం లేదు, ఇన్ ద షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ యు ఆర్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ సో మెనీ థింగ్స్, దేర్ కమ్స్ ద ఇష్యూ. అందుకే తక్కువ టైంలో మనం చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్గా చెప్పడం అనేది ఒక కళ. అది చెప్పడానికి ఎఫెక్టివ్నెస్ కావాలి. మరి ఎఫెక్టివ్నెస్లో ముఖ్యమైనది ఏంటి అంటే, ద ఫస్ట్ థింగ్ ఇస్ యూ నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ వెన్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్. కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ ఉండాలి. సో wherever you go, whenever it is, irrespective of the situation, when you want to talk to somebody else, first thing is you need to have the clarity. ముందుగా మన క్లారిటీ ఉండాలి. What is this clarity about? The first thing is understand 5 W's and 1 H principle. Just keep this in the mind and you are going to get the essence of this topic. 5 W's and 1 H. When you want to talk to somebody, when you go to somebody, and wherever it is going to be, when you want to talk something, before that you should have clarity in the mind. What is that you want to communicate? What is that you want to say? What is that you want to ask? What is that you want to express? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం అడగాలనుకుంటున్నావు, ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నావు, ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ముందుగా ఏం చెప్పాలనుకున్నావు అనేది ఒక ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది ఒక ఫుల్ క్లారిటీ ఉండాలి. సో ఇన్ దిస్ ద ఫస్ట్ థింగ్ ఇస్ వాట్. Question yourself when you're going to somebody, when you're going onto some platform, when you are supposed to express something. First question, what? What do you want to talk? What is that you want to talk in that particular situation? What is that you want to talk to that particular person? మీరు ఆ పర్సన్తో, అంటే మీరు ఎవరినైతే కలవబోతున్నారో, ఎవరితో మాట్లాడబోతున్నారో అతనితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఫస్ట్ what is that you want to talk? Question yourself and have clarity in this. When you don't have clarity, you start the conversation somewhere, you end the conversation, in between you forget what you wanted to communicate. ఇది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మన క్లారిటీ లేకపోతే ఎక్కడో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఎక్కడో ఎండ్ చేస్తాం, మధ్యలో చెప్పాలనుకున్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. సో అందుకని చెప్పి ఆ ప్రాబ్లం రాకుండా అవ్వాలంటే ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ that I have to talk to this person or in this particular situation. ఈ సిచ్యువేషన్లో, ఈ ప్లాట్ఫామ్ మీద ఈ వ్యక్తితో నేనేం మాట్లాడాలి? ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ ఈస్ that you want to talk? Question yourself. The second thing is, ఎప్పుడైతే what is that you want to talk క్లారిటీ వచ్చిందో, why do you want to talk about it? Why you want to say that? అసలు ఆ విషయం నువ్వు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఒక విషయం మాట్లాడాలనుకున్నావు, ఆ విషయం ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ. మీన్స్ వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? When you know your objective of your communication, when you know the objective of your communication and you are going to express perfectly, that's the reason. First, what is that you want to talk? First thing is, then why do you want to talk about it? What are your objectives? అంటే నువ్వు ఒక విషయం ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నావు. ఎందుకు మాట్లాడాలనుకున్నావు? నువ్వు కన్విన్స్ చేయాలనుకుంటున్నావా, ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నావా, ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా, నీకు కావాల్సిన ఆన్సర్ తెప్పించుకోవాలనుకుంటున్నావా, అండ్ లైక్ నీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం కావాలి నీకు? వాట్ ఈస్ ద రీజన్? అంటే వాట్ డూ యూ వాంట్ టు టాక్ అయిపోయింది. వై డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్? ఎందుకు మాట్లాడాలనుకున్నావు అంటే ఇక్కడ నీకు ఆబ్జెక్టివ్స్ తెలుస్తాయి, నీ టార్గెట్స్ ఏంటో తెలుస్తాయి. ఎప్పుడైతే నీ టార్గెట్స్ ఏంటో, నువ్వు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావో నీ క్లారిటీ ఉంటుందో, అప్పుడు ఎలా మాట్లాడాలో క్లారిటీ వస్తుంది. అందుకని వాట్ ఈస్ that you want to talk first and why do you want to talk about it? Then the third thing that we are supposed to consider is where, ఎక్కడ నువ్వు మాట్లాడబోతున్నావు.
Most of the times, certain things can't be talked at certain places. Certain things can't be discussed at certain places. కొన్ని విషయాల్ని మనం కొన్ని ప్లేసెస్లో డిస్కస్ చేయలేం. కాబట్టి మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మీకు క్లారిటీ ఉంది. ఎందుకు మీరు మాట్లాడాలనుకుంటున్నారో క్లారిటీ ఉంది. అప్పుడు ఉండాల్సిన క్లారిటీ అంటే మీరు ఎక్కడ మాట్లాడబోతున్నారు, అది ఆఫీసా, ఇల్లా, బయట, ఎక్కడ, ఎందుకు ఎక్కడ మాట్లాడబోతున్నారు అంటే మీరు మాట్లాడే టాపిక్కి ఆ పరిసరాలు కన్వీనియంట్గా ఉన్నాయా లేదా, ఆ పరిసరాలు మీ కాన్వర్జేషన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయా లేదా, ఆ పరిసరాల్లో మీరు చెప్పాలనుకున్నది కంప్లీట్గా చెప్పేందుకు కావాల్సిన పరిస్థితులు ఉంటాయా లేదా. ఎందుకంటే సమ్టైమ్స్ యూ మే talk slowly, you may share secrets, you may argue, you may discuss, you may raise your voice, something may happen. Understand what is that you want to talk, why do you want to talk about it, and where, ekkada maatladabothunaru, is it the right place or not. Everything has its own place. Is it the right place or not, where you are going to talk about it. Then when well, అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో చెప్పలేం కదా. ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి, ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలి అనేది దట్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు లర్న్. వెన్ ద రైట్ టైం మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ ద కమ్యూనికేషన్. ఒకే విషయాన్ని మీరు ఎర్లీ మార్నింగ్ ప్లెజెంట్ మూడ్లో ఉన్నప్పుడు చెప్తే ఒక రియాక్షన్ ఉంటుంది. అదే మీరు డే అంతా వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద టైమ్ ద రియాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ కీప్ చేంజింగ్. అంటే వాళ్ళ మైండ్ స్ట్రెయిన్ అవ్వడం, వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి when you want to talk about it, what is the time that you want to talk about? Is Sunday or Monday morning or afternoon or evening? And this is what do you want to talk, why do you want to talk about it, and where you are going to talk about it, and when do you want to talk about it. When, eppudu. Then very importantly, who the other person is. This is very important aspect that we are supposed to remember. Who the other person is. ఎదుటి వ్యక్తి ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నో మోర్ అబౌట్ ద అదర్ పర్సన్. ఎదుటి వ్యక్తి ఎవరు అనేది తెలియడం ద్వారా యూ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ప్రజెంట్ ఇట్. యూ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు ప్రజెంట్ అబౌట్ ఇట్. ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ జూనియర్ టు యూ, యూ ప్రజెంట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్ సీనియర్ టు యూ, ఒక విధంగా ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక విధంగా ఉంటుంది. లేదా అవతల పర్సన్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎంత, అండర్స్టాండింగ్ లెవెల్ ఎంత అనేది అర్థం చేసుకొని దీన్ని క్రిస్ప్గా చెప్పాలా, డీటెయిల్గా చెప్పాలా, ఫన్నీ వేలా చెప్పాలా, సీరియస్గా చెప్పాలా, సిన్సియర్గా చెప్పాలా అండ్ అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ నో మోర్ అబౌట్ ద అదర్ పర్సన్. ఎందుకంటే ఒకే విషయాన్ని ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకంగా మనం చెప్పడం అనేది ఒక కళ. చిన్నపిల్లలకైతే ఒకలాగా చెప్పాలి, పెద్దవాళ్ళకైతే ఒకలాగా చెప్పాలి, ఎక్స్పీరియన్స్కి అయితే ఒకలాగా చెప్పాలి. సో హూ ద అదర్ పర్సన్ నో, and what you want to talk, why you want to talk, where you are going to talk, who the other person is, and who the other person is. And finally, how to talk, the strategy, how to talk. You want to talk in a friendly manner or you want to talk in a professional manner, like what is the way that you are going to communicate, how to talk, ఎలా చెప్పాలి అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. Once you decide these things, when you have this clarity, what, why, where, when, who and how, 5 W's, 1 H, and this is what that you have to keep in the mind. దీన్నే కొందరు సింపుల్గా 5 భార్యలు ఒక భర్త కాన్సెప్ట్ అని కూడా అంటూ ఉంటారు. అంటే 5 wives అంటే 5 W's అనమాట. 1 H అంటే 1 husband అంటారు. ఈజీగా ఉంటుందని అలా చెప్తూ ఉంటారు. 5 wives, 1 husband principle, and when you like keep in the mind, it's easy for you to make your communication in a more effective manner.